మా ఫాదర్ ఇల్లిటరేట్ అండి, చదువు లేదు ఆయనకి. ఒక 2.5 ఎకరా 3 ఎకరాలు ఉన్న ఒక చిన్న రైతు ఆయన. ఎక్కడ ఏరియా మీది? మాది యాక్చువల్గా కందుకూరు అని, ఇప్పుడు ఏపీలో ప్రకాశం డిస్టిక్లో కందుకూరు అని ఒక చిన్న టౌన్ అండి. తెలుసు తెలుసు. ఆ టౌన్లో నా బ్రాటప్ అంతా. ఓకే. సో అక్కడే చదువుకున్నాను, అక్కడ కాలేజీలోనే నేను డిగ్రీ చేశాను, BA. ఓకే. సో ఆ టైంలో మేము చదువుకునే టైంలోని పేరెంట్స్ ఎవరు ఎడ్యుకేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు కొంచెం మాకంటే ఇంకొంచెం ఒక నెక్స్ట్ జనరేషన్ మీరు. అప్పుడు ఏంటంటే మాకు పొలంకి వెళ్తాను నేనంటే ఆనందం వాళ్ళకి. స్కూల్ ఎందుకు ఎగ్గొడుతున్నారు, కాలేజ్ ఎందుకు ఎగ్గొడుతున్నారు, ఇవన్నీ అనుకునేది కాదు. ఎందుకంటే పొలం పనిలో ఉపయోగపడితే చాలు, ఈ ఉద్యోగాలు వచ్చేది లేదు వచ్చేది లేదు అన్న ఒకటి ఉండేది. చిన్నది ఒక 400-500 ఫీజు అంటే దగ్గర ఒక 2 నెల ఆలోచించి కట్టేవాళ్ళు అనమాట. అప్పుడు ఏడ కడతామయ్యా 400 అని, ఫీజు 400-500 కట్టడానికి కూడా 2-3 నెలలు ఆలోచించి కడదాంలే అని కట్టి, అంటే అసలు ఆ ఇన్కమ్ ఉండేది కాదు. ఆ పనులు ఆ వ్యవసాయం మీదనే మొత్తం సొసైటీ అంతా అలాగే ఉండేది. ఎవరో టీచర్లు లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు పిల్లలు తక్కువ మంది కదండి అప్పుడు. అంతా ఇదే బ్యాక్డ్రాప్ అంతా. అలాంటి స్టేజ్లన్నీ బుక్స్కి కూడా డబ్బులు ఇవ్వడానికి 10 రోజులు పట్టే టైం అది. మేము సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కునేది, ఎవరో వాడిన బుక్స్ కొనుక్కొని అట్లా మార్చుకొని మళ్ళీ అట్లా వేసుకొని తీసుకుపోయి కాలేజీకి వచ్చినాక కూడా అంటే 50%లో వస్తాయని. అలాంటి ఫేస్లో నేను ఎస్పెషల్గా మా నాన్న, నేను డ్యాన్స్ నేర్చుకుంటాను డబ్బులు ఇవ్వు, లేకపోతే కరాటీకి వెళ్తాను, డ్రెస్ కుట్టించుకోవాలి, వైట్ డ్రెస్సు బ్లాక్ డ్రెస్సు, దాని బెల్ట్కి ఎంత అవుద్ది, షూకి ఎంత అవుద్ది. షూ అంటే అసలు చెప్పులే స్లిప్పర్స్ అండి, ఉంటే స్లిప్పర్స్, లేకపోతే చెప్పులు లేకుండా నడిచిపోయే పరిస్థితి హై స్కూల్ టైంలో. స్లిప్పర్స్ ఉంటే ఎక్కువ, బాటా ఉంటే ఇంకా ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో షూ అంటే, కరాటే అంటే, ఫ్లూట్ నేర్చుకుంటానంటే మా ఊర్లో లేవండి అవన్నీ. నేను ఒంగోలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ 30 కిలోమీటర్స్ అండి మా ఊరు నుంచి, నేషనల్ హైవే మీద. అక్కడికి సైకిల్ వేసుకొని పోయి వారానికి 3 days 4 days క్లాసులు ఉంటే నేను బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. వీటన్నిటికీ అప్పట్లో 50 రూపాయలు 60 రూపాయలు ఫీజు నెలకి. అసలు ఒక రూమ్లో మేము షేరింగ్ రూమ్లో ఉంటే 30 రూపీస్ 25 రూపీస్ అండి పర్ మంత్. కానీ కరాటేకి 100 రూపాయలు, కరాటే డ్రెస్కి ఒక 300-400 అడిగితే ఎప్పుడు అడిగినా ఎందుకు వీటి వల్ల ఉపయోగం ఏంటి, నువ్వు చదువుకుంటే చదువుకోవాలి లేకపోతే పొలం పని చేయాలని అన్న మాట అనకుండా నేను ఎక్స్కర్షన్ కంటే, టూర్లు అంటే, లేకపోతే వీటన్నిటికీ డబ్బులు అంటే కష్టపడి అప్పు చేసి కూడా నన్ను ఒక్క మాట అనకుండా ఇచ్చాడండి ఆయన. ఈ ఆలోచన అంతా ఇవన్నీ ఎందుకంటే నాకు బేసు ఎప్పుడైనా నేను యాక్టర్ కావాలంటే ఇవన్నీ తెలిసి ఉండాలనేది నా కాన్షియస్. సో ఇవి నేర్చుకోవటం వల్ల ఉపయోగం లేదని తెలిసిన పక్కన వాళ్ళు, మా ఫాదర్ వాళ్ళు పక్కన పిల్లలందరూ మోటివేట్ అవుతున్నారు, అతను రమేష్ అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళని చెడగొడుతున్నట్లు లెక్క. నేను వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి మా ఫాదర్ని అడిగినా, ఏమో మీ వాడికి డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు అని అన్నా, ఆ ప్రభావం ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయన ఫీల్ అయ్యి నన్ను ఎప్పుడు అడిగి ఇదొద్దు అదొద్దు అనకుండా నా ఐడియాలజీని పెంచాడండి. చంపలేదు అంటే అవన్నీ వద్దని ఏ దానికి డబ్బులు ఇవ్వకుండా ఉండుంటే అవన్నీ నేను నేర్చుకోకపోతే నాకు ఇండస్ట్రీకి రావాలనే ఆలోచన ఉండేది కాదు. సో ఇండైరెక్ట్గా మీకు ఇన్స్పిరేషన్ ఎవరని ఒకవేళ ఇంటర్వ్యూ ఎప్పుడన్నా అడిగితే నేను చెప్పేది మా ఫాదర్ గురించి అండి. ఎగ్జాంపుల్ సూపర్. ఆయన నన్ను ఆ ఐడియాని అలా పెంచాడు, అవన్నిటికీ డబ్బులు ఇచ్చి. తర్వాత తెలిసింది నాకు డబ్బులు లేకపోతే వేరే వాళ్ళ అక్కడ అప్పు తీసుకొని చేయబోదులు అనేవాళ్ళు హ్యాండ్లోనే. అలా తీసుకొని కూడా నాకు డబ్బులు ఇచ్చి అవి తీర్చడానికి నెలలు పట్టిన రోజులు కూడా ఉన్నాయి. అది మనకు అవగాహన వచ్చి నేను డిగ్రీ అయిపోయి నేను స్కూల్ పెట్టి నాకు నేను సెల్ఫ్ ఇన్కమ్ సోర్స్ ఎత్తుక్కున్న తర్వాత తెలిసిందే అంత కష్టపడి నాకు ఇచ్చాడు. అప్పటికి మనం పీక్లో ఉన్నాం, ఇంకా అవన్నీ కొద్ది గొప్ప నేర్చుకొని ఆ స్టేజ్కి వచ్చాం. కాబట్టి ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి నాకు లైఫ్లో. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ సెటిల్ చేయడానికి మా మిస్సెస్ ఎంత ఇంపార్టెంటో, నేను అసలు ఇక్కడికి రావడానికి ఆయనకు కూడా తెలియకుండా 2 వ్యక్తులు మీ జీవితాన్ని నడిపించారు. నాకు ఫాదర్ అది అంటే నాకు అప్పుడు తెలీదు. ఇవన్నీ ఆయన నేర్పించడానికి డబ్బులు ఇవ్వకపోతే నేను అసలు రావాలనే ఉద్దేశం ఉండేది కాదు కదా. ఆ టైంలోనే నేను సీరియల్ యాక్ట్ చేస్తుంటే ఒక 15-20 డ్రెస్సులు కావాలంటే హైదరాబాద్ వచ్చి డ్రెస్సులు కొనుక్కోవడానికి కూడా 92లో డబ్బులు ఇచ్చాడండి. స్కూల్ పెట్టి నాకు అంత ఎర్నింగ్ లేనప్పుడు నేను సీరియల్ ఒకటి నారీ మేధం అని ఒక సీరియల్ యాక్ట్ చేశానండి యాజ్ ఏ హీరో. దాన్ని 13 ఎపిసోడ్లుగా డిష్లకి కట్ చేసి లోకల్ యాడ్స్ తీసుకొచ్చి హాఫ్ అన్ అవర్ 13 ఎపిసోడ్స్ డిష్లో రిలీజ్ చేసాం అప్పుడు.
సో దాని అంతటికీ ఎఫర్ట్ లేకపోయినా కూడా ఇచ్చాడు. ఇవన్నీ చూస్తే అందువల్లే నాకు ఈ ఆలోచన పెరిగి తర్వాత డ్యామ్ షూర్గా ఏం తెలియకపోయినా ఇండస్ట్రీకి రావాలనే దీంతో వచ్చాను. కాబట్టి దానికి ఆయన కారణం అండి, మా ఫాదర్ తానికొండ నరసింహం ఆయన పేరు. ఇప్పటికి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు బయట అరుగు మీద కూర్చుంటే 82 ఇయర్స్లో ఆయనకి ఎవరైనా వచ్చి మీ అబ్బాయి ఆ సినిమాలో చూశాను, ఈ సినిమాలో కనపడ్డాడు, లేకపోతే టీవీలో చూశానంటే అమిత ఆనంద భరితుడయ్యి ఫోన్ చేసి ఇంట్లో ఎందుకున్నావు, ఏదో ఒక డైరెక్టర్ని కలవాలి కదా అంటాడు ఇప్పటికీ. ఓకే, మంచి పని, మిమ్మల్ని గైడ్ చేస్తామంట అయితే. ఇప్పుడు కూడా అదే, ఒక డైరెక్టర్ నువ్వు 100 సార్లు కలువు, ఒక సినిమాలో కనపడటం ఇంపార్టెంట్ అంటాడు. ఏం కలుస్తాం, 25 ఇయర్స్ అయింది, వచ్చినవి చేస్తాను అంటే ఒప్పుకోడు. వచ్చినవి చేస్తే ఎలాగా, ఒక సినిమా కనపడితే 1000 మంది 1,00,000 మంది చూస్తారు. దానికోసం నువ్వు ఒక డైరెక్టర్ని 10 సార్లు కలువు, 20 సార్లు కలువు, ఇచ్చిందాక కలువు, ఏముంది నష్టం. అబ్బా, చాలా ఇన్స్పైరింగ్ మాటలు అనమాట మీ ఫాదర్ అయితే. ఇప్పుడు అంటాడండి అది. వెరీ గుడ్, వెరీ గుడ్.